ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో మార్గశిర మాసంలో ఆర్ధ నక్షత్రం ఏ రోజున వచ్చింది, ఈ ఆర్ధ నక్షత్రం యొక్క విశిష్టత ఏంటి, నక్షత్రం ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంది, పూజ అభిషేకాలు ఏ సమయంలో నిర్వహించాలి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఈరోజు స్వామివారికి ఏ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించాలి అనే విషయం కూడా తెలియజేస్తాను. మాసానం మార్గశీర్షం అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశారండి. మార్గశిర మాసం అనేది తెలుగు సంవత్సరానికి ఒక ఆభరణం లాంటిదని వాల్మీకి రామాయణంలో తెలియజేస్తుంది. శివపురాణంలో సాక్షాత్తు పరమశివుడు, బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలందరితో కూడా ఇలా అన్నారు, నాకు ఆరుద్ర నక్షత్రం అంటే చాలా ఇష్టం. మార్గశిర మాసం ఆర్ధ నక్షత్రంలో నేను కనబడకుండా స్తంభాకారం ధరించి మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్థి అనగా శివరాత్రి రోజున నేను అగ్ని రూపంలోకి వచ్చాను. అందుకే నాకు మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం మరియు మాఘమాసంలోని శివరాత్రి అత్యంత ప్రీతికరమైనది. ఈ కాలంలో నాకు చేసేటువంటి పూజ చాలా గొప్పది. నాకు కుమారస్వామి కన్నా ఇష్టమైన వారు భూలోకంలో ఎవరూ లేరు. ఎవరైతే మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో నన్ను లింగ రూపంలో కానీ లేదా పార్వతీ సమేత విగ్రహం రూపంలో కానీ పూజిస్తారో వారు కుమారస్వామి కన్నా ఎక్కువ ఇష్టమైన వారు అవుతారని చెప్పారండి. అంటే మనం ఈ ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారికి విశేషంగా ఈ రోజునైతే పూజ అయితే చేస్తారు, అభిషేకాలు అనేది నిర్వహిస్తారు. దేవాలయాల్లో కూడా ఈ విశేషంగా ఈ రోజునైతే అభిషేకాలు అనేది నిర్వహిస్తారండి. ఇంకా మన దగ్గర ఇంట్లోనే మన శివలింగం ఉంటే కానీ విగ్రహం ఉన్నా కానీ ఈ రోజునైతే తప్పకుండా అభిషేకాలు అనేది నిర్వహించుకోండి, చాలా మంచిది. ఎందుకంటే స్వామివారు ఈ రోజునే స్తంభ రూపంలో అవతరించారు. ముందుగా ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకుందామండి. మనకి ఆరుద్ర నక్షత్రం ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం డిసెంబర్ 6వ తేదీ అనగా శనివారం రోజున ఉదయం 11:52 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం డిసెంబర్ 7వ తేదీ అనగా ఆదివారం రోజున ఉదయం 10:27 వరకు మనకి ఆరుద్ర నక్షత్రం అయితే ఉంటుందండి. దీన్ని ఆర్ధ నక్షత్రం అని కూడా అంటాము. ఈ నక్షత్రం ఉన్న సమయంలోనే మనం ఉదయం పూట మన అభిషేకాలు అనేది నిర్వహించుకోవాలి. అంటే తెల్లవారుజామున 3 గంటల నుండి మనం శివునికి అభిషేకాలు అనేది నిర్వహిస్తే చాలా మంచిదండి. కుదిరితే ఆ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో కానీ లేదా దైవాలయాల్లో కానివ్వండి అభిషేకాలు అయితే నిర్వహించుకోండి, చాలా మంచిది. ఈ రోజున శివునికి పూజ అనేది చేసుకుంటే శివునికి ఉదయం పూట పూజ బ్రహ్మముహూర్తంలో కానీ సాయంత్రం పూట పూజ ప్రదోషకాలంలో చాలా ముఖ్యమైనదండి. కావున ఈ రోజున తెల్లవారుజామునే మనం 3 గంటల నుండి 4 గంటల లోపు చేసే అభిషేకం చేస్తే చాలా మంచిది. కావున ఈ 2025 సంవత్సరము డిసెంబర్ 7వ తేదీన మనం ఆర్ధ నక్షత్రం ఉంది కాబట్టి ఉదయం పూట ఈ రోజున మనం అభిషేకాలు అనేది నిర్వహించుకోవాలి. ఈ రోజున స్వామివారికి విశేషంగా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ఈరోజు ప్రదోషకాలంలో కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు ఇంట్లో, లేదా మనం 6వ తారీఖు ఆర్ధ నక్షత్రం ఉంది కాబట్టి ఆ రోజు సాయంత్రం అయినా ప్రదోషకాలంలో పూజ చేసుకోవచ్చు అండి. అభిషేకాలు అవన్నీ మటుకి 7వ తారీఖున ఉదయం పూట ఆదివారం రోజున నిర్వహించుకోవాలి. ఓకే అండి, నేను అభిషేకాలు అవన్నీ ఎలా చేయాలో, ఏ ద్రవ్యాలతో చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో నెక్స్ట్ వీడియోలో అనేది తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.